నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ విజయంతో ఉత్సాహంగా ఉంటే, వైసీపీ పార్టీ ఓటమితో చాలా దిగులుగా, బాధగా ఉన్నట్లు కనిపించింది మొన్నటిదాకా. అయితే ఓటమి నుంచి తేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక వెలిగినటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపిస్తుంది. వారిలో నగరి ఎమ్మెల్యే నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారైతే తీవ్ర నిరాశలో ఉన్నట్టుగా మీడియాలో కథనాలు రావడం చూస్తున్నాం. మరికొన్ని మీడియాల్లో అయితే ఆవిడ తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నట్లు, తిరుత్తని ఎమ్మెల్యేగా ఆవిడ డీఎంకే పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అయితే వాటిలో ఎంతవరకు నిజముంది అన్నది మనం చూసినట్లయితే, వాటిలో నిజమన్నది లేదన్నది వైసీపీ అభ్యర్థుల వాదన. ఎందుకంటే నగర్‌లో వైసీపీ అభ్యర్థిగా రోజా గారు 2014 ఎన్నికల్లో, 19 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన రోజా గారికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో కొంతకాలం చోటు కల్పించారు. రాష్ట్ర మంత్రిగా నగరి అభివృద్ధికి తీవ్ర కృషి చేశారు రోజా గారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆవిడ అభివృద్ధి చేశారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేశారు నగరికి. 10 సంవత్సరాలు నగరిలో రోజా గారు తిరుగులేని నేతగా ఉన్నారు. అయితే కార్యకర్తల్లో అసంతృప్తి, వర్గాలుగా విడిపోవడం, ఇదంతా రోజా గారి ఓటమికి దారితీసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే నగరిలో రోజా గారి పైన ప్రజలకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అది అర్థమవుతుంది. అయితే ఇక్కడ సొంత పార్టీ నేతలే గ్రూపులుగా విడిపోయి రోజా గారిని ఓడించారన్నది ప్రస్తుతం నగరి వైసీపీలో ఉన్నటువంటి టాక్. నగరిలో ఉన్నటువంటి వైసీపీ ముక్కలు ముక్కలుగా మారిపోయి ప్రత్యర్థులకు అనుకూలంగా ఒక వర్గాలు, అలాగే అధికార పక్షం టీడీపీకి కూడా అనుకూలంగా కొన్ని వర్గాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక నగరి మున్సిపాలిటీలో వైసీపీ పార్టీని ఎలాగైనా దించేసేసి టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే కొందరు ఏం చెప్తున్నారంటే, నగరిలో రోజా గారు ఓడిపోయారు కాబట్టి ఇక నగరి పక్కనే ఉంది తిరుత్తని అనే ఒక కాన్స్టిట్యున్సీ. మొత్తానికి తిరుత్తనిలో అయితే తెలుగు ప్రజలు చాలా ఎక్కువగా ఉంటారు. సో తిరుత్తని నుంచి ఆవిడ డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెడతారు అనే ఊహాగానాలకు తెరదించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్తో రోజా గారు. ఎందుకంటే నగరి, తిరుత్తని రెండు పక్కపక్క కాన్స్టిట్యున్సీలు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది తిరుత్తని. అయితే అది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకే రోజా గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటారని ప్రచారం.